సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు బ్యాంక్ ఆస్పిరెంట్. ఇది వచ్చేసి జూన్ 6th రోజుదన్నమాట. అక్కడ క్లియర్గా కనిపించట్లేదు. సో ఇక్కడ చూడండి, జూన్ 6th అరౌండ్ 11 అవుతుంది. స్టడీ సెషన్ స్టార్ట్ చేశా. అంటే నేను లేవడం 9:30, 10 అరౌండ్ అలా లేసింటా. కొంచెం లేయడం మంచి మూడ్తో లేయలేదండి. అంటే లేట్గా లేసినా ఒక్కొక్కసారి మంచి మూడ్తోనే లేస్తుంటాను, చదువుతుంటాను రిమైనింగ్ డే అంతా. బట్ ఎందుకో కొంచెం 9, 10కి లేసినా రిలేటివ్స్ వచ్చి ఉండడం వల్ల లేదు, నేను లేసాక రిలేటివ్స్ వచ్చారు. బట్ ఎందుకో లేయడం మంచి మూడ్తో లేయలేదు. అండ్ ఆ రిలేటివ్స్ వచ్చేసరికి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, డిస్కషన్స్ పెట్టుకుంటుంటారు. ఆబ్వియస్లీ ఇంకేం అనలేము వాళ్ళని. బట్ ఇంకా నేను ఏమనుకున్నా, స్టడీ హాల్ వెళ్దాం ఇది ఒక్క రోజుకి అనుకున్నా. బట్ స్టడీ హాల్ వేకెన్సీ లేకుండిండే. అడిగితే ఫోన్ చేసా, బట్ వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. సో వేకెన్సీ లేదు తెలుసు, ఒకవేళ ఆన్సర్ చేస్తారేమో అని కాల్ చేసా. బట్ వేకెన్సీ లేదు అని అర్థమై ఇంకా నేనేం వెళ్ళకుండా ఇంట్లోనే సరే చదువుదాం, వాళ్ళు పడుకుంటారు కదా మధ్యాహ్నం తిని. ఆ టైంలో నేను ఎగ్జామ్ రాసుకుందాం. సో ఫస్ట్ అయితే స్టడీ సెషన్ ఎగ్జామ్ కాకుండా కరెంట్ అఫైర్స్ అట్లా స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. బట్ స్టార్ట్ చేసా అరౌండ్ 11కే, ఆ టైంకే కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసా. కానీ 11:30 ఒక హాఫ్ అన్ అవర్ వరకు క్లాస్ అయితే విన్నాను కానీ కరెంట్ అఫైర్స్ది. బట్ ఇంకా ఎక్కువగా ఎందుకో వినలేకపోయా. వాళ్ళు పిలవడం, ఏదో ఒకటి మాట్లాడడం అలా ఇలా అయ్యేసరికి ఇంట్రెస్ట్ రాక, సరే ఐ థాట్ లైక్ నేను సరే ఒక 1 డే సాటర్డే సండే కదా, ఎట్లాగో రేపు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ ముందు కొంచెం చిల్డ్గానే ఉండాలి, అంటే టెన్షన్ తీసుకోకుండా, స్ట్రెస్ తీసుకోకుండా ప్రశాంతంగానే ఉండాలన్నమాట. అందుకని సరే వై నాట్ విల్ స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్ అని ఇంకా నేనేం చదవలేదు. హాఫ్ ది వీడియో అలానే ఆగిపోయింది. ఐ విల్ కంప్లీట్ ఇట్ లేటర్, ఐ విల్ కంప్లీట్ ఇట్ ఇవాళ కానీ రేపు కానీ. సో ఇంకా అట్లా అనుకొని ఇంకా అది అక్కడికే అయిపోయింది. ఇంకా వాళ్ళతో మాట్లాడి డిస్కషన్స్ పెట్టుకొని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ మధ్యాహ్నం అట్లా పడుకున్నా. అరౌండ్ 4కి అట్లా పడుకొని 4:30కి అట్లా లేచి బయటికి వెళ్ళామన్నమాట. నేను మా అమ్మ ఏదో వర్క్ ఉంటే బయటికి వెళ్ళాము. అండ్ 7:30 ఆ టైం కల్లా రిటర్న్ ఇంటికి వచ్చాము. ఇంకేమీ చదవలేదు, లైక్ డిన్నర్ తినేసి ఇంకా పడుకున్నాను. బట్ వాళ్ళు రిలేటివ్స్ ఉండడం వల్ల ఇంకా ఆబ్వియస్లీ కొంచెం సీరియస్ డిస్కషన్స్ ఉంటాయి, కొంచెం జోక్ సిల్లీ డిస్కషన్స్ ఉంటాయి. అట్లా సీరియస్ డిస్కషన్స్, సిల్లీ డిస్కషన్స్ వల్ల కొంచెం లేట్ అయ్యి అరౌండ్ 12, 1 అలా అయ్యింది నైట్. పడుకోలేదు, ఫుల్ హెడేక్ ఉన్నింది నిన్న కూడా. ఇంకా నవరత్న ఆయిల్ పెట్టేసుకొని పడుకున్నాను. అరౌండ్ 1, 2 ఆ టైం అయ్యింది పడుకునేసరికి. పడుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే లేవడం ఇవాళ దిస్ ఇస్ జూన్ 7th ఇవాళ. సో లేవడం కూడా ఇంకా నైట్ లేట్ అయిందని చెప్పి 11కి అట్లా లేసాను. లేచినప్పుడు కొంచెం హెడేక్ ఏం లేదు, బాగానే ఉండింది. ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని చదువుకుందాం అన్నట్లు కూర్చున్నాను. కానీ నాకు వేరే వర్క్ ఉండి జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది, లైక్ జూమ్ వీడియో కాల్ మీటింగ్. అది అటెండ్ అయ్యా. ఒక 2 hours అక్కడే టైం వేస్ట్ అయ్యింది. చూసేసరికి ఇంకా ఈవినింగ్ 4:30 అట్లా అవుతుంది. నాకు జూమ్ మీటింగ్లో ఉన్నప్పటి నుంచే మధ్యలో హెడేక్ స్టార్ట్ అయింది బాగా. ఇంకా హెడేక్కి ఏం చేయాలో అర్థం కాక, నాకు ఎట్లా అంటే వీక్లో 2 or 3 ఖచ్చితంగా హెడేక్ వస్తుంది బాగా. నేను ఎంత ఐఎమ్ ట్రయింగ్ లైక్ కొంచెం డే టు డే స్లీప్ షెడ్యూల్ మంచిగా పెట్టుకొని త్వరగా పడుకొని మార్నింగ్ కూడా ఎర్లీగా లేసి, ఈవెన్ దో నేను ఎంత ట్రై చేస్తున్నా ఒక్కొక్కసారి లేకపోవడం అవుతుంది. దాన్ని బట్టి ఏమన్నా డిస్టర్బ్ అయ్యి నాకు హెడేక్ రావడం అలా జరుగుతుందో, లేదా నార్మల్గా అయినా అది మైగ్రేన్ సిమ్టమ్స్ లాగా హెడేక్ వస్తుంది అంటారు డాక్టర్స్. ఇంకేం చేయలేక నాకు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఉండి ఈ హెడేక్ రావడం వల్ల నేను సరిగ్గా చదవలేకపోతున్నాను. అట్లా అన్నమాట. ఇంకా సో అది ఇంకా నైట్ పడుకొని డేలో ఎప్పుడో ఒకసారి వచ్చేస్తుందా, మధ్యాహ్నమో ఈవినింగో అట్లా. ఇంకా నైట్ పడుకునేంత వరకు అది పోదన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేసాకనే ఇంకా మళ్ళీ ఫ్రెష్ మైండ్, ప్రశాంతంగా ఉంటుంది తలనొప్పి లేకుండా. సో నేను ఏం చేస్తానంటే ఇంకా అట్లా తలనొప్పి ఉన్నప్పుడు ఆబ్వియస్లీ రిమైనింగ్ టైంలో చదువుతుంటాం. ఇంకా తలనొప్పి ఉన్నప్పుడు ఇంకా నేను చదవలేనని చెప్పేసి ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అట్లా చేసేస్తుంటాను అన్నమాట. లేదా నేను ఒక్కదాన్ని నా సెల్ఫ్ టైం అట్లా ఇచ్చుకోవడానికి ట్రై చేస్తాను. జస్ట్ టెర్రస్ మీదకి వెళ్ళి సాంగ్స్ వింటూ ఫోన్స్ మాట్లాడడం కానీ అట్లా ఏమన్నా. ఇంకా సో ఇవాళ అరౌండ్ 4:30 ఆ టైంకి వర్షం పడుతున్న నేచర్ ఉందని, అంటే ఆ కైండ్ ఆఫ్ నేచర్ వచ్చింది. ఐ థాట్ ఇంకా హెడేక్ ఉంది, వై నాట్ విల్ గో టు ది పార్క్, దగ్గరలోనే పార్క్ వెళ్దాము, క్లైమేట్ బాగుందని చెప్పి వెళ్ళాను. సో కొంచెం వీడియో షూట్ చేసా పెట్టడానికి. ఇదన్నమాట పార్క్, చాలా బాగుంటుంది పీస్ఫుల్గా మంచి. ఇంకా వర్షం పడే క్లైమేట్ ఉంది కాబట్టి ఎవరు రాలేదు పిల్లలు. మామూలుగా అయితే 4, 5, 6 ఆ టైం కల్లా ఫుల్ పార్క్ నిండిపోతుంది హాలిడేస్తో. ఇప్పుడు హాలిడేస్ జూన్ 7th హాలిడేసే కాబట్టి అట్లా అన్నమాట. ఇంకా పార్క్ వెళ్ళాను. కొంచెం వర్షం స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ ఇంటికి వచ్చేసా. అరౌండ్ 5:30, 6 ఆ టైం కల్లా కాసేపు ఉండేసి టైం స్పెండ్ చేసుకొని నేను ఒకదాన్ని ఇంకా ఇంటికి వచ్చాను. ఏమైనా చదువుకుందాం అన్న కాన్సెప్ట్తోనే వచ్చాను, కానీ వేరే వర్క్స్ అలా ఇలా ఉండడం వల్ల చదవడం ఏం అవ్వలేదు. ఇప్పుడు టైం అరౌండ్ 8 అలా అవుతుందేమో.
ఏం చదవలేదు. ఇంకా ఐ థాట్ ఓకే, ఇంక ఈరోజు కూడా రెస్ట్ తీసేసుకుందాం, రేపు మార్నింగ్ June 8 IDBI JAM ఎగ్జామ్ ఉంది. సో ఫ్రెష్ మైండ్తో ప్రశాంతంగా వెళ్ళి రాసిద్దాం ఎగ్జామ్ అని చెప్పి ఇంకేం చదవట్లేదు. సో ఇది పార్క్ అన్నమాట. అండ్ రేపు మార్నింగ్ స్లాట్లో ఉంది. రేపు ఐ ట్రై టు మేక్ ఏ వ్లాగ్ కూడా, ఎగ్జామ్ వ్లాగ్. ఇంకా అంతే అన్నమాట ఈ వీడియోకి. బాయ్. రేపు మార్నింగ్ నుంచి ఎగ్జామ్కి వెళ్ళేటప్పటి నుంచి వచ్చేంత వరకు ఏం చేశాను, ఎగ్జామ్ తర్వాత కూడా ఏం చేశాను అనేది ఇంకా ఎల్లుండి అప్లోడ్ చేసేస్తాను.